హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంత మంచి కేక్ ప్రాక్టీస్ చేశాక ఎందుకు బాగుండదని చెప్పండి. నాకైతే ఈ కేక్‌ని చేశాక చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా! కేక్‌ని చూసైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఈ ప్రాక్టీస్ వీడియోలో నేను ఎన్ని మిస్టేక్స్ చేస్తానో అని ఈ కేక్‌ని ఐసింగ్ చేసేటప్పుడు నాకు చాలా టెన్షన్ అయింది. కానీ అలాంటివి ఏం లేకుండా కేక్ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చింది. మన నిన్నటి వీడియోలో వెనిలా స్పాంజ్ కేక్ చూసాం కదా! ఇవాల్టి వీడియోలో ఐసింగ్ చూపిస్తాను. రండి మరి. ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే ఫస్ట్ విప్పింగ్ క్రీమ్‌ని బీట్ చేసుకుంటానండి. నేను ఇందాకనే హాఫ్ కేజీ బేస్ అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ కేక్ చల్లారేలోపు అయితే నేను విప్పింగ్ క్రీమ్‌ని బీట్ చేసుకుంటాను. క్రీమ్ బీట్ చేసుకోవడానికైతే ఇలా ఒక పెద్ద బౌల్ తీసుకున్నానండి. ఆ తర్వాత ఇలా కప్ తీసుకున్నాను. ఇది 250 ఎంఎల్ కప్ అండి. మనకు కేక్ మెజర్‌మెంట్స్ చేసుకోవడానికి ఇలాంటి కప్స్ అయితే బయట దొరుకుతాయి కదా! నేనైతే ఈ కప్ తీసుకున్నాను. ఈ కప్ వచ్చేసి 250 ఎంఎల్ ఉంటదండి. అయితే నేను దీంట్లోకి ఇప్పుడు నేను 1 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాము. మనం చేస్తుంది ఫస్ట్ టైమ్ కాబట్టి మనకు క్రీమ్ సరిపోకపోతే మళ్ళీ మనం అయితే బీట్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1 కప్ క్రీమ్‌ని అయితే బీట్ చేసుకుంటాను. విప్పింగ్ క్రీమ్‌ని అయితే ఫ్రిడ్జ్‌లో నుంచి బయటికి తీసేసానండి. నేను దీన్ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నాను. డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నప్పుడు ఇది గడ్డలా ఉంటది కదా! నేను ఒక 30 మినిట్స్ ముందే మళ్ళీ ఫ్రిడ్జ్‌లో నుంచి బయట తీసానండి. ఇప్పుడైతే కొంచెం లిక్విడ్ ఫామ్‌లోకొచ్చింది. లిక్విడ్ ఫామ్‌లోకొచ్చినప్పుడే మనం విప్పింగ్ క్రీమ్‌ని బీట్ చేసుకోవాలంట. ఇప్పుడు నేనైతే ఈ క్రీమ్‌ని బీట్ చేసుకుంటానండి. ఇలా నేను దీన్ని డబ్బాలో అయితే ఎందుకు స్టోర్ చేశాను అంటే, మా ఫ్రిడ్జ్‌లో నుంచి అయితే ఎప్పుడు వాటర్ కారుతూనే ఉంటాయి. మళ్ళీ క్రీమ్ ఖరాబ్ అవుతుంది అన్నట్టుగా అయితే నేను ఇలా ఎయిర్‌టైట్ బాక్స్‌లో ఏసి అయితే స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ క్రీమ్‌ని అయితే బీట్ చేసుకుందామండి. క్రీమ్‌ని బీట్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ విప్పింగ్ క్రీమ్‌ని యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు హ్యాండ్ బీటర్ తీసుకొని ఫస్ట్ అయితే 0 దగ్గర ఉంటుంది కదా! 1 దగ్గర స్టార్ట్ చేసి మనం క్రీమ్‌ని అయితే చక్కగా బీట్ చేసుకోవాలి. మనం క్రీమ్ బీట్ చేసుకునేటప్పుడు క్రీమ్ అయితే కూలింగ్‌గా ఉండాలి. అన్‌కూల్‌గా ఉంటే అస్సలు క్రీమ్ విప్ అవ్వదు. మనం క్రీమ్‌ని ఫస్ట్ టైం బీట్ చేసుకుంటున్నాం కదండీ! మనకు సరిగ్గా వస్తదో రాదో అని చెప్పేసి నేనేం చేశానంటే ఒక ప్లేట్‌లోకి కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకొని బౌల్ కింది నుంచి అయితే ప్లేట్ పెట్టి ఇలా బీట్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ మనం ఒకటి దగ్గర బీట్ చేసుకుంటాం కదా! ఆ బీటింగ్ అనేది 1 మినిట్ పాటు చేసుకోవాలంట. నేనైతే 1 మినిట్ తర్వాత ఆపేసానండి. ఇప్పుడు మనకు క్రీము సైడ్‌కి కొంచెం అంటుకొని ఉంటుంది కదా! అది విప్ అవ్వదు కదా! ఇలా 1 మినిట్ తర్వాత అంతా క్రీమ్‌ని ఒక్కసారి కలిపేసుకోవాలి. ఎందుకు ఇలా కలపడం అంటే మనం క్రీమ్‌ని విప్ చేసేటప్పుడు మిడిల్‌లోనే విప్ అవుతుంది. సైడ్‌లకు ఇలా పడుతుంది కదండీ! ఆ క్రీము మళ్ళీ మనం అంతా కలిపేసి ఒకే దాంట్లో పెట్టినప్పుడు కొంచెం మెల్ట్ అవుతదనమాట. అలా అవ్వకుండా మనము స్పీడ్ చేంజ్ చేసుకునేటప్పుడు ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను ఫస్ట్ స్పీడ్‌లో నుంచి సెకండ్ స్పీడ్‌లోకొచ్చాను. అది కూడా 1 మినిట్ తర్వాత అండి. ఇప్పుడు నేను మళ్ళీ చక్కగా క్రీమ్ అంతా ఇలా బీటర్‌తోనైతే బీట్ చేసేస్తున్నానండి. మనం క్రీమ్‌ని బీట్ చేసుకునేటప్పుడు బీటర్‌ని అటు ఇటు కదుపుతూ కొన్నిసార్లు హ్యాండ్‌ని కూడా రౌండ్‌గా తిప్పుతూ అయితే క్రీమ్‌ని మొత్తం బీట్ చేసుకుందామండి. సెకండ్ స్పీడ్‌లోకొచ్చాక నేను 1 మినిట్ పాటు క్రీమ్‌ని బీట్ చేసుకున్నాను. మళ్ళీ 1 మినిట్ తర్వాత బీటర్ పక్కన పెట్టి స్పాచులాతో ఇలా మొత్తం క్రీమ్‌ని అయితే కలిపేస్తున్నానండి. ఇప్పుడు మనం క్రీమ్‌ని 2 స్పీడ్‌లలో బీట్ చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ బీటర్ ఆన్ చేసి డైరెక్ట్ థర్డ్ స్పీడ్‌లో బీట్ చేసుకోవాలండి. ఇక్కడ ఇంకొంచెం క్లియర్‌గా చెప్తానండి. మనకు బీటర్ పైన 1, 2, 3 నంబర్స్ ఉంటాయి కదా! మనం బీటర్ ఆన్ చేయంగానే 1 స్పీడ్‌లో 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి అది 1 స్పీడ్ అవుతుంది. మళ్ళీ 1 మినిట్ తర్వాత ఆపి ఒక్కసారి కలుపుకొని సెకండ్ నంబర్‌కెళ్తే అది సెకండ్ స్పీడ్ అవుతుందండి. ఇప్పుడు నేను విప్పింగ్ క్రీమ్‌ని థర్డ్ స్పీడ్‌లో బీట్ చేసుకుంటున్నానండి. అంటే 3 నంబర్ దగ్గర నుంచి బీట్ చేసుకుంటున్నాను. మనము హ్యాండ్‌ని కూడా కదుపుతూ బీటర్‌ని కదుపుతూ క్రీమ్‌ని అయితే చక్కగా బీట్ చేసుకోవాలి. నేను క్రీమ్‌ని బీట్ చేసుకుంటున్న 2½ మినిట్స్ తర్వాత ఫోర్త్ స్పీడ్‌లోకి వెళ్ళిపోయానండి. ఫోర్త్ స్పీడ్‌లో కూడా క్రీమ్‌ని బీట్ చేసుకుంటున్నాను నేను. మనం విప్ చేసుకునే క్రీమ్ కూల్‌గా ఉంటే థర్డ్ స్పీడ్‌లోనే క్రీమ్ అంతా చక్కగా రెడీ అవుతుంది. కేక్ పైన క్రీమ్ అప్లై చేసేటప్పుడు మెల్ట్ అవ్వకుండా ఉండడానికి నేను ఫోర్త్ స్పీడ్‌లో కూడా క్రీమ్‌ని ఇలా చక్కగా బీట్ చేసుకున్నాను. క్రీమ్ అయితే మంచిగా విప్ అయిపోయిందండి. ఇప్పుడు అంతా ఒకసారి కలిపి మనం దీన్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్‌లో పెడదాము. ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టి సెట్ అవ్వనిద్దామండి. ఈ క్రీమ్ అంతా తీసుకుపోయి నేను ఫ్రిడ్జ్‌లో పెడతానండి. ఇలాగే పెట్టేస్తాను. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ అంతా షుగర్ వేసుకున్నానండి. ఆ తర్వాత కొన్ని వాటర్ వేసుకున్నాను. నేను కేక్‌లో వెనిలా ఎసెన్స్ వేయడం మర్చిపోయాను కాబట్టి ఇక్కడ 1 స్పూను వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నానండి.
ఇప్పుడు చక్కెర కరిగే వరకు మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇందాక మనం కట్ చేసుకున్నాం కదండీ కేక్‌ని 3 లేయర్స్‌గా కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనమైతే ఐసింగ్ స్టార్ట్ చేద్దామండి. నేను కేక్ పైన క్రీమ్ అప్లై చేసుకోవడానికి ఆ పెద్ద బౌల్‌ని ఫ్రిడ్జ్‌లో ఉంచాను. ఇలా కొంచెం క్రీమ్ అయితే ఫ్రిడ్జ్‌లో నుంచి బయటికి తీసుకొచ్చానండి. మనం ఫస్ట్ టైం కేక్ చేస్తున్నాం కదా! అసలు క్రీమ్ మెల్ట్ అవ్వకుండా చూసుకోవాలి. నేనేం చేశానంటే ఆ పెద్ద బౌల్‌ని ఫ్రిడ్జ్‌లోనే ఉంచేసి ఒక 2 స్పాచులాస్ అంతా క్రీమ్‌ని అయితే తీసుకొచ్చుకున్నానండి. ఒక కేక్ బేస్ తీసుకొని కొంచెం క్రీమ్ అప్లై చేశానండి. నేను ఇక్కడ ఏ లేయర్ పెట్టానంటే మనం బటర్ పేపర్ తీసింది కింది లేయర్ ఉంటుంది కదా! ఆ లేయర్ అయితే పెట్టేసుకున్నాను నేను. పెట్టేసుకొని కొంచెం షుగర్ సిరప్ అప్లై చేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం క్రీమ్ తీసుకున్నాను. నేను కొంచెం క్రీమ్ తీసుకొని ఇలా వేసుకున్నానండి. స్పాచులా తీసుకొని ఇలా చిన్నగా క్రీమ్‌ని అయితే జరుపుతూ కేక్ పైన అప్లై చేస్తున్నాను. మీకు కనిపిస్తుంది కదా! మనం కొంచెం కొంచెం అప్లై చేసుకుందామండి. మనకు మొత్తం ఒకేసారి రాదు కదా! ఇలా చిన్నగా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం స్పాచులాని ఒకవైపు టర్న్ చేసి ఇలా రౌండ్‌గా తిప్పేసుకుందామండి. చూస్తున్నారు కదా! నేను అలా తిప్పడం వల్ల నాకు ఒకే దగ్గర గుంటలాగా ఏర్పడుతుంది. అందుకని చెప్పి మళ్ళీ నేనైతే స్ట్రెయిట్‌గా పెట్టేసి ఇలా క్రీమ్ మొత్తం అప్లై చేసుకుంటున్నాను. ఉన్న కొంచెం క్రీమ్‌తోనే ఇలా సైడ్‌కి కూడా అప్లై చేస్తున్నానండి. కేక్ పైన క్రీమ్ చక్కగా అప్లై చేయాలంటే టర్న్ టేబుల్‌ని కొంచెం కొంచెం తిప్పుతూ పైన చక్కగా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తది కదా! అది సైడ్‌కి స్క్రాప్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు క్రీమ్ అప్లై చేసినాక మనం వెనిలా పేస్ట్రీ కేక్ చేస్తున్నాం కాబట్టి వైట్ చాకో చిప్స్ వేసుకున్నాను. ఇప్పుడు సెకండ్ లేయర్ పెడుతున్నాను. మనం కేక్ బేక్ చేస్తే పైనుంచి కొంచెం వంగినట్టుగా డోన్ షేప్‌లో ఉంటుంది కదా! ఆ లేయర్‌ని అయితే పెట్టేసుకున్నాను. మళ్ళీ షుగర్ సిరప్ అయితే అప్లై చేస్తున్నాను. ప్రతి ఒక్క లేయర్‌కి షుగర్ సిరప్‌ని అప్లై చేసుకోవడం కంపల్సరీ అండి. ఇలా అయితే మొత్తం షుగర్ సిరప్ అప్లై చేసుకున్నాక మళ్ళీ ఫ్రిడ్జ్‌లో నుంచి కొంచెం క్రీమ్ తీసుకొచ్చి ఇలా కేక్ పైన వేస్తున్నాను. మిడిల్ లేయర్‌కి కొంచెం క్రీమ్ ఎక్కువగానే వేసేసానండి. ఎందుకు అంటే మనం సైడ్‌కి కూడా క్రీమ్‌ని అప్లై చేసుకోవాలి కదా! ఇప్పుడు స్పాచులా తీసుకొని మనం చిన్నగా అయితే క్రీమ్‌ని అటు ఇటు జరుపుకుంటూ రౌండ్‌గా అప్లై చేసుకోవాలి. మీరు క్రీమ్‌ని చక్కగా మెల్ట్ అవ్వకుండా ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి అప్లై చేసుకుంటే మీకే తెలుస్తుందండి ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి. నేనైతే కొంచెం కొంచెం క్రీమ్‌ని మొత్తం ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం మనకు మిడిల్‌కి లేసినట్టుగా క్రీమ్ ఉంటుంది కదా! దాన్నైతే ఇలా చుట్టూ అప్లై చేసుకుంటున్నానండి. కొంచెం ఎక్స్ట్రా క్రీమ్ ఉన్నా కూడా దాన్ని స్పాచులాతోని చిన్నగా తీసుకొని ఇలా సైడ్‌కి మొత్తం చుట్టూరా క్రీము అప్లై చేసుకుంటున్నాను. క్రీము ఇలా చక్కగా అప్లై చేసుకున్న తర్వాత పై లేయర్ పెట్టుకున్నాము. ఇప్పుడు నేను పెట్టుకున్న పై లేయర్ ఉంది కదా! మనం కేక్‌ని కట్ చేసిన మిడిల్ లేయర్ అనమాట. ఇది మనం పైనుంచి పెట్టుకోవడం వల్ల కేక్ రౌండ్ షేప్‌లో వస్తుంది. మనం కొత్త కదండి! కొంచెం డోన్ షేప్‌లో కొంచెం కేక్ వంగినట్టుగా వస్తుంది. అందుకే నేనేం చేశానంటే మిడిల్ లేయర్ తీసి పైన పెట్టేశాను. నేను మీకు వీడియో చూపిస్తున్నాననే టెన్షన్‌లో మిడిల్‌లో ఫిల్లింగ్ చాకో చిప్స్ వేయడం అయితే మర్చిపోయానండి. మీరైతే నా కేక్ చూసి చేస్తున్నట్టయితే మిడిల్‌లో కొన్ని చాకో చిప్స్ వేసేసుకోండి. ఇప్పుడు నేను పైనుంచి కూడా ఒక 2 స్పూన్స్ అంతా క్రీమ్ వేసుకున్నానండి. క్రీమ్ వేసుకొని ఇలా స్పాచులాతోని చక్కగా అప్లై చేస్తూ ఉన్నాను. మనము కేక్ పైన క్రీమ్‌ని అప్లై చేసినప్పుడు స్పాచులాని నొక్కి అప్లై చేయొద్దండి. పైనుంచి లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ అప్లై చేస్తే సరిపోతుంది. అంటే స్పాచులా పైన ఎక్కువగా బరువు ఉండేటట్టుగా మనం క్రీమ్‌ని అయితే అప్లై చేయొద్దు. మనం క్రీమ్ అప్లై చేస్తున్నప్పుడు కూడా స్పాచులా పైన అస్సలు క్రీమ్ రాకుండా చూసుకోవాలి. చూడండి నేను కొంచెం అయితే ట్రై చేస్తున్నాను స్పాచులా పైన క్రీమ్ రాకుండా ఉండేలా. ఇలా అయితే కొంచెం కొంచెం రౌండ్‌గా తిప్పేసుకొని సైడ్‌కి వచ్చిన ఎక్స్ట్రా క్రీమును కూడా ఇలా సైడ్స్‌కి చక్కగా అప్లై చేసుకొని మనం క్రమ్ కోట్ చేసుకోవాలి కేక్‌ని. క్రమ్ కోట్ అంటే మనకు కేక్ కనిపించకుండా క్రీమ్ మొత్తం కేక్ పైన అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం లాస్ట్‌లో కేక్ పైన ఫినిషింగ్ చేస్తుంటే నీట్‌గా ఉంటుంది. నేను అప్లై చేసిన క్రీమ్‌ని మొత్తం ఇలా పైన ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తీసుకొని ఇలా సైడ్‌కి కూడా క్రీమ్‌ని అప్లై చేస్తున్నానండి. ఎక్కడైనా కొంచెం తక్కువగా క్రీమ్ ఉంటే పైనుంచి స్పాచులాతోని తీసి అప్లై చేస్తున్నాను. ఇలా అయితే మంచిగా అప్లై చేసుకున్నాను కదా!
క్రమ్ కోడ్ అంటే మనకి కేక్‌కి చిన్న చిన్న క్రమ్స్ ఉంటాయి కదా! మనం క్రీమ్ అప్లై చేసుకోకపోతే ఫినిషింగ్ చేస్తున్నప్పుడు కేకు బయటికి కనిపిస్తుందండి. అలా కనిపించకుండా ఇప్పుడు మనం కొంచెం క్రమ్ కోట్ చేసుకొని, ఆ తర్వాత కొద్దిసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, మళ్ళీ తీసుకొని డెకరేషన్ చేసుకునేటప్పుడు కేక్ అయితే మంచిగా క్రీమ్‌తోని ఫిల్లింగ్ అయిపోతుంది. క్రమ్ కోడ్ అయిపోయిన తర్వాత నేను కేక్‌ని 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నానండి. 10 నిమిషాల తర్వాత బయటికి తీసి మిగిలిన క్రీమ్ అంతా పైనుంచి ఏసేసుకున్నాను. పైనుంచి క్రీమ్ ఏసుకున్న తర్వాత చిన్నగా స్పాచులాని తిప్పుతూ క్రీమ్ మొత్తం ఈవెన్‌గా అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదా! నేను ఇలా రౌండ్‌గా తిప్పడం వల్ల స్పాచులా పైన క్రీమ్ మొత్తం వచ్చేసింది. అలా మాత్రం రావద్దండి. అలా వస్తే మనం చాలా మిస్టేక్స్ చేస్తున్నట్టే. నేనేం చేశానంటే ఇంకా ఫస్ట్ టైం అట్లా వచ్చింది కదా! సెకండ్ టైం రాకుండా చూసుకుంటాను. పైనుంచి వచ్చిన క్రీమ్ మాత్రం ఇలా సైడ్‌కైతే అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేశానంటే స్పాచులాని ప్రెస్ చేసి పట్టుకోకుండా లైట్‌గా పట్టుకొని ఇలా టర్న్ టేబుల్‌ని తిప్పుతూ సైడ్‌కి కూడా నేను క్రీమ్‌ని అప్లై చేస్తున్నానండి. నేను క్రీమ్‌ని అప్లై చేసేటప్పుడు స్పాచులాకున్న క్రీమ్‌ని గట్టిగా కేక్‌కి ప్రెస్ చేసి అంటిస్తున్నాను. అలా అయితే చేయకూడదండి. కేక్ షేప్ అవుట్ అయిపోతుంది కదా! మళ్ళీ స్పాచులాని కొంచెం గట్టిగా పట్టుకోకుండా లైట్‌గా పట్టుకొని టర్న్ టేబుల్‌ని తిప్పుతూ పైనుంచి ఇలా రౌండ్‌గా క్రీమ్‌ని అప్లై చేస్తున్నానండి. స్పాచులాకి అంటిన క్రీమ్‌ని ఇలా సైడ్ నుంచి అయితే తీసి అప్లై చేస్తున్నాను. మీకు కనిపిస్తుంది కదా వీడియోలో. నాకు సరిగ్గా చెప్పడం అయితే రావట్లేదు. ఇలా అయితే సైడ్స్‌కి మొత్తం క్రీమ్ చక్కగా అప్లై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి మళ్ళీ పైన కొంచెం ఎక్స్ట్రాగా క్రీమ్ ఉందని నేనైతే ఇలా రౌండ్‌గా తిప్పేసుకుంటున్నాను. కొంచెం అప్లై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి. నాకైతే కొంచెం కష్టంగా అనిపించింది. కానీ ఇలా స్పాచులా పైన క్రీమ్ రాకుండా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఒక స్క్రాపర్ తీసుకున్నాను. స్క్రాపర్‌ని అయితే మనం కదలకుండా ఒకటే ప్లేస్‌లో పట్టుకొని టర్న్ టేబుల్‌ని మాత్రమే తిప్పుతూ ఉండాలి. అలా తిప్పేటప్పుడు స్క్రాపర్‌కి కొంచెం క్రీమ్ అంటుకుంటుందండి. ఆ ఎక్స్ట్రా క్రీమ్‌ని తీసుకోవాలి మనం. ఇలా అయితే చిన్నగా స్క్రాప్ చేసుకోవాలి. మనం మరీ స్పీడ్‌గా కూడా తిప్పొద్దండి టర్న్ టేబుల్. మనం ఫస్ట్ టైం కదా! స్పీడ్‌గా తిప్పడం వల్ల కేక్కున్న క్రీమ్ మొత్తం స్క్రాపర్‌కే వచ్చేస్తుంది. సైడ్‌కైతే కొంచెం నీట్‌గానే స్క్రాప్ చేసుకున్నానండి. కానీ ఇలా పైకి కొంచెం క్రీమ్ వస్తుంది కదా! దీన్ని రౌండ్‌గా తీయడం అయితే నాకు సరిగ్గా రావట్లేదు. చూస్తున్నారు కదా! దీన్ని మనం ఇలా కనపడకుండా రౌండ్‌గా తీయాలి. రౌండ్‌గా అంటే కొంచెం నీట్‌గా ఉండాలి పైన. నాకేమో నేను ఎలా తీస్తున్నానో అలానే వచ్చేస్తుంది. అయితే ఏం చేశానంటే మళ్ళీ ఒకసారి స్క్రాప్ చేసుకుందామని చెప్పి స్క్రాపర్‌తో ఇలా తిప్పేస్తున్నానండి. మళ్ళీ కేక్‌నంతా ఒక్కసారి స్క్రాప్ చేసుకున్నాను కదా! ఇప్పుడు పైనుంచి వచ్చిన చిన్న చిన్న ఎక్స్ట్రా క్రీమ్‌ని మొత్తం చిన్నగా తీస్తున్నానండి స్పాచులాతోని. నాకైతే కొంచెం ఇది కుండ షేప్‌లో వచ్చింది. మరీ అంత రౌండ్‌గా ఏం రాలేదు. కాకపోతే మనం ఫస్ట్ టైం కదండీ! అన్నీ పర్ఫెక్ట్‌గా అయితే ఏం రావు. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక 5 మినిట్స్ పాటు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే సరిపోతుందండి. ఫ్రిడ్జ్‌లో పెడితే కేకు క్రీమ్ మొత్తం మంచిగా సెట్ అవుతుందండి. ఒక 5 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందాం మనం. కేక్ పైన డిజైన్ వేసుకోవడానికి ఇలా నేను నోజిల్స్ తీసుకున్నాను. నేను ఇది మీషోలో తీసుకున్నాను కాబట్టి వీటిపైన నెంబర్స్ లేవండి. ఇలా 3 టైప్స్ ఉండే నోజిల్స్ తీసుకున్నాను నేను. ఇదేమో చిన్నది బార్డర్ వేయడానికి తీసుకున్నాను. ఈ 2 నోజిల్స్ ఏమో ఫ్లవర్స్ వేయడానికి తీసుకున్నానండి. వీటి నెంబర్స్ అయితే నాకు తెలీదు. ఒకవేళ మీకు తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు నోజిల్స్ నెంబర్స్ కావాలని మీరే అడిగినా కూడా నేను సెర్చ్ చేసి మీకు చెప్తానండి. ఇలా అయితే పంపింగ్ బ్యాగ్‌ని కట్ చేసుకొని నోజిల్ అందులో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని పంపింగ్ బ్యాగ్‌ని అయితే ఇలా సెట్ చేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం క్రీమ్ తీసుకొని దాంట్లో రెడ్ కలర్ వేసుకున్నాను. అది కూడా జెల్ కలర్ వేసుకున్నానండి. ఇది నేను ఫ్లవర్స్ చేయడానికి తీసుకుంటున్నాను. మనం రెడ్ కలర్ వేసుకున్నాం కదా! క్రీమ్ అంతా చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాము. నేను ఓన్లీ 1 డ్రాప్ మాత్రమే వేసానండి కలరు. కొంచెం కూడా క్రీము వైట్‌గా కనపడకుండా ఇలా కలర్ మొత్తం చక్కగా మిక్స్ అయ్యేలా కలిపేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం పంపింగ్ బ్యాగ్‌లోకి వేసేసుకుందాము. ఒకటే స్పాచులాతోని క్రీమ్ తీసుకున్నాను నేను. చూడండి ఇలా క్రీమ్ మొత్తం బ్యాగ్‌లోకి వేసేసుకుంటున్నాను. బౌల్‌కి కొంచెం కూడా క్రీమ్ ఉండకుండా ఇలా నీట్‌గా తీసుకొని గ్లాస్‌లో వేసేసుకోండి. ఇప్పుడైతే క్రీమ్ మొత్తం వేయడం కంప్లీట్ అయింది కదా! ఇప్పుడు పంపింగ్ బ్యాగ్‌ని తీసుకొని ఇలా అయితే క్లోజ్ చేసేసుకున్నానండి. క్లోజ్ చేసేసుకున్న తర్వాత కొంచెం ప్రెస్ చేసి ఈ షేప్‌లో తిప్పుతూ ఇలా ఫ్లవర్ చేసుకుంటున్నాను నేను. ఫస్ట్ మనం
ఒక డ్రాప్ లాగా పెట్టాలి. ఆ తర్వాత కొంచెం రాస్తాం కదా స్మాల్ అలా తిప్పేసుకుంటే సరిపోతుందండి. నేను ఈ కలర్‌తోని ఒక 4 ఫ్లవర్స్ అయితే వేసుకున్నాను. మళ్ళీ ఇంకోటి ఎక్స్ట్రా కూడా వేసానండి. ఫస్ట్ 4 సరిపోతాయి అన్నట్టుగా 4 వేసుకున్నాను. ఇలా 5 ఫ్లవర్స్ వేసుకున్న తర్వాత ఇందాక ఇంకో నోజిల్‌లోకి వైట్ కలర్ పంపింగ్ బ్యాగ్‌లోకి క్రీమ్ తీసుకున్నాను. కొంచెం వైట్ కలర్ క్రీమ్ ఉంటే ఆ క్రీమ్ తీసుకొని కూడా ఇలా డిజైన్ వేసుకుంటున్నానండి నేను. నాకు కొంచెం పంపింగ్ బ్యాగ్‌ని పట్టుకోవడం ఇబ్బంది అవుతుంది. కొంచెం పైనుంచి క్రీమ్ వచ్చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అయితే డిజైన్ వేసుకున్నానండి నేను. ఇందాక చెప్పాను కదా బార్డర్ కోసం చిన్న నోజిల్ యూజ్ చేస్తానని. కొంచెం రెడ్ కలరు, వైట్ కలర్ మిగిలితే అంతా ఒకే పంపింగ్ బ్యాగ్‌లోకి తీసుకొని ఇలా అయితే సైడ్ నుంచి డిజైన్ వేస్తున్నాను. చెప్పాను కదా నాకు పంపింగ్ బ్యాగ్ పట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి. క్రీము పైనుంచి జారుతున్నట్టుగా అనిపిస్తుందండి నాకు. మళ్ళీ క్రీమ్ మొత్తం ఒకేసారి కింద పడిపోతుందేమో అనే భయంతోని చిన్నగా అయితే ఇలా సైడ్‌కి బార్డర్ లాగా డిజైన్ చేసుకుంటున్నాను నేను. ఫస్ట్ ప్రాక్టీస్ వీడియో కదండీ! అది కూడా మీకు చూపిస్తూ చేస్తున్నాను కాబట్టి నాకు మీకు మంచిగా చూపించాలి, నేను మంచిగా చెప్పాలి అని నాకు చాలా టెన్షన్ అవుతుంది. అందుకే కొంచెం స్లోగా వేసుకున్నానండి. ఇంకొంచెం క్రీమ్ మిగిలింది కదా! నేను ఇలా సైడ్‌కి బార్డర్‌లా వేసుకుంటున్నాను. నేను తీసుకున్న 1 కప్ క్రీమ్ అయితే నాకు సరిపోయిందండి. ఒకవేళ మీకు క్రీమ్ సరిపోకపోతే ఒక 50 గ్రామ్స్ క్రీమ్ తీసుకొని బీట్ చేసుకొని మంచిగా డిజైన్ అయితే వేసేసుకోండి. ఇలా టర్న్ టేబుల్‌ని తిప్పుతూ నేను కింద బార్డర్ కూడా వేసేసుకున్నానండి. చూడండి కేక్ బార్డర్ అయితే చక్కగా వచ్చేసింది. కాకపోతే నాకు క్రీమ్ మెల్ట్ అవుతదనే టెన్షన్ ఉంది. అందుకే నేను నిదానంగా బార్డర్ వేసుకున్నానండి. ఆ తర్వాత కేకు కొంచెం ప్లెయిన్‌గా అనిపిస్తుందని నా దగ్గర గోల్డ్ కలర్ బాల్స్ ఉంటే ఇలా పైనుంచి అయితే ఇలా స్ప్రింకిల్ చేసేసుకున్నాను. పైనుంచి వైట్ ఫ్లవర్స్ మీద 2 బాల్స్ పెట్టానండి. ఇంకా నా ఫైనల్‌గా కేక్ అయితే రెడీ అయిపోయింది. నేను చేసిన ఫస్ట్ టైం కేక్ అండి ఇది. చాలా టెన్షన్‌తోని చేశాను. ఎందుకు అంటే నేను చేసేవి మిస్టేక్ అవుతాయేమో మళ్ళీ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! అందుకని నాకు టెన్షన్ అయిందండి. కేక్ రెడీ అయిపోయింది కదా! ఎంత వెయిట్ ఉందో మాత్రం నేను చెక్ చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా ఇది 1000 గ్రామ్స్ ఉండాలి. నాకైతే 700 గ్రామ్సే వచ్చిందండి. ఇంకా 300 గ్రామ్స్ మిస్ అయింది. అంటే నేను క్రీమ్ తక్కువగా అప్లై చేశానని నాకు అర్థమైంది. మనం ఫస్ట్ టైం కేక్ చేసాం కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ మీకు ఈ వీడియోలో నేను చెప్పడం కానీ ఏదైనా మిస్టేక్ చేస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. అలాగే నేను చేసిన నా ఫస్ట్ కేక్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై.